అందరికీ నమస్కారం. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఈరోజు ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను. 9th क्लास सेकेंड लेसन गाने वाली चिड़िया ఏపీ తెలంగాణ బోత్ స్టేట్స్కి ఈ యొక్క లెసన్ ఉంది. గానే వాలీ చిడియా లెసన్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. प्यारे बच्चों, एपी तेलंगाना स्टेट्स के अंतर्गत 9th क्लास पढ़ने वाले बच्चे सभी को अपने ओर से नमस्कार. बच्चों, आज मैं आप लोगों को पढ़ाने जा रहा हूँ 9वीं कक्षा के लेसन, दूसरा लेसन गाने वाली चिड़िया. गाने वाली चिड़िया क्या होती है? फर्स्ट ऑफ ऑल పిల్లలారా, మీకు గానే వాలీ చిడియా సెకండ్ లెసన్ అని చెప్పబోతున్నాను. లెసన్లోకి వెళ్ళే ముందు లెసన్ పేరు, దీన్ని ఎవరు రాశారు అనే టాపిక్ మీద ముందు మనం డిస్కస్ చేద్దాం. సాధారణంగా అసలు ఈ గానే వాలీ చిడియా అంటే ఏంటి? గానే వాలీ చిడియా అంటే పాట పాడే పక్షి, పాట పాడే చిలక, రామచిలక. మరి రియల్గా రామచిలుకలు పాటలు పాడతాయా? మరి ఎటువంటి పాటలు పాడతాయి? అసలు ఈ లెసన్లో ఆ రామచిలుక గురించి ఎందుకు పెట్టడం జరిగింది? మరి కవర్ పేజీలో చూసినట్లయితే ఈ యొక్క రైతు యొక్క ఎద్దు, రైతు అరక ఎందుకు పెట్టడం జరిగింది? లోపల ఇలాంటి విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క లెసన్ మీకు పెట్టడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. समाज में विकास, किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है. సాధారణంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో రైతు కూలీలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. ఇవ్వాలి కూడా వాళ్ళకి మనం. वे हमारे जीवन के आधार है. ఆ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో నిజానికి వాళ్ళకి మనం ఎంత గౌరవం ఇచ్చినా, ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా అది తక్కువే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం సిటీల్లో కావచ్చు, పెద్ద పెద్ద మహానగరాల్లో కావచ్చు, మనం ఇవాళ హ్యాపీగా ఉండగలుగుతున్నాము అని అంటే అదే రైతు కూలీలు. వాళ్ళే కనుక లేకపోతే, వాళ్ళే కనుక పంటలు పండించకపోతే ఇవాళ మనం అన్నం తినేవాళ్ళమా? ఇవాళ మనం బతికి ఉండేవాళ్ళమా? లేదు. డియర్ స్టూడెంట్స్, మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే, రైతు కూలీలకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉండాల్సిందే అని చెప్తున్నాను. उनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखनी. రైతుల పట్ల, రైతు కూలీల పట్ల ప్రేమగా ఉండాలి, స్నేహభావంతో ఉండాలి, సహానుభూతితో ఉండాలి. ఎప్పుడూ కూడా వాళ్ళ పట్ల మనం ప్రేమతో ఉండాలి,
దయతో ఉండాలి, స్నేహంగా ఉండాలి, సహానుభూతిగా ఉండాలి. ఈ మూడు వాళ్ళ పట్ల మనం ప్రయోగించినట్లయితే, వాళ్ళ పట్ల మనం అలాంటివన్నీ ఉన్నట్లయితే మనం జాగ్రత్తగా और उनकी सहायता करना हमारा कर्तव्य है. ఆ మూడు ఫీలింగ్స్ మనలో ఉండాలి రైతుల పట్ల. దాంతోపాటు సహాయత కన్నా हमारा कर्तव्य है. రైతులకి మనం ఎంత సహాయం చేసినా తక్కువే. వాళ్ళకు మనం ఎంతో సహాయం చేయాలి, వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. అయినా మనం ఎప్పుడూ కూడా వెనక్కి పోకూడదు, వాళ్ళకి చేస్తూనే ఉండాలి. వాళ్ళు మనకు అన్నదాతలు. అలాంటి వాళ్ళ పట్ల మనం చాలా ప్రేమ ఆప్యాయతలతో ఉండాలి. इसके साथ साथ पशु पक्षियों के संरक्षण करना भी हमारा धर्म है. ఏ విధంగానైతే రైతుల పట్ల, రైతు కూలీల పట్ల మనం సహృదయంతో ఉంటామో, గౌరవప్రదంగా ఉంటామో, అదేవిధంగా మనం మాత్రమే కాదు తినేది, మనతో పాటు మన తోటి జీవులు, పక్షుల్ని, జంతువుల్ని పెంచడం కూడా మన అలవాటుగా తీసుకోవాలి. డియర్ స్టూడెంట్స్, సాధారణంగా ఇవాళ చాలా ఇళ్లల్లో రకరకాలైనటువంటి పక్షుల్ని, జంతువుల్ని పెంచుతూ ఉంటారు. కానీ ఆ జంతువులను ఎంత బాగా పెంచగలుగుతామో, ఎంత బాగా ఆ జంతువుల్ని మనం చూసుకోగలుగుతామో, మన జీవితంలో ఒక భాగం అవి కూడా. రైతులకి, రైతు కూలీలకి మనం ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తున్నామో, జీవ జంతువులకి కూడాను, పక్షులకు కూడాను మనం ఇదే మర్యాద ఇవ్వాలి అని చెప్తున్నాము. ఆ మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లెసన్ మీకు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా మనం అందరము కూడా ఏ పొజిషన్లో ఉన్నా కూడాను, ఒక సామాన్య ఊరు నుంచి వచ్చిన వాళ్ళం అందరం కూడాను. ఆ ఊళ్ళో అందరము రైతు బిడ్డలమే, రైతు కూలీల బిడ్డలమే మనం అందరము. మనం ఎదిగి పెద్దవాళ్ళం అయ్యి ఒక పెద్ద మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఎందుకయ్యా మనం మర్చిపోతాం ఊళ్ళని? అట్లా మర్చిపోకూడదు అని చెప్పే ఉద్దేశంతో రైతులని, రైతు కూలీలని ఏ విధంగా ప్రేమించాలనేటువంటి ఉద్దేశంతో, పక్షులని, జంతువుల్ని మనం ఏ విధంగా గౌరవంగా పెంచుకోవాలి, గౌరవంగా చూడాలనే ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప లెసన్ మీకు పెట్టడం జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెసన్లోకి వెళ్దామా? రైట్. एक राजा था. एक राजा था. वह बहुत ही सुंदर महल में रहता था. उसने अपने महल पर बहुत गर्व था. ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు ఒక పెద్ద బిల్డింగ్లో ఉండేవాళ్ళు. మహల్ అంటే రాజభవనంలో ఉండేవాళ్ళు. ఆ రాజభవనం మీద ఆయనకు చాలా గర్వం అన్నమాట. అంటే ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇటువంటి గొప్ప రాజభవనాన్ని నిర్మించలేదు అని చెప్పి, ఈ రాజభోగాలు అనుభవిస్తాంది నేను ఒక్కడే అని చెప్పేటటువంటి ఫీలింగ్లో ఆ రాజుగారు ఉండేవాళ్ళు అన్నమాట. संसार के कोने कोने से यात्री महल देखने आते थे. ప్రపంచము నలుమూలల నుంచి కూడాను జనాలు రాజుగారిని చూడటానికి, రాజుగారి యొక్క ఆ యొక్క రాజభవనాన్ని చూడటానికి అక్కడికి చాలామంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు.
यात्रियों ने अपनी यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। కొంతమంది యాత్రికులు తమ తమ యాత్ర ఏ విధంగా అయితే రాజమహల్ని దర్శించారు, రాజ్యాన్ని దర్శించారు, రాజ్యం ఎట్లా ఉంది, ఇలాంటి అన్ని విషయాలని కూడాను చూసి అన్ని విషయాలను అబ్జర్వ్ చేసి యాత్రా వృత్తాంత్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది ఆ యాత్రికులందరూ కలిసి। यात्रियों ने अपनी यात्रा वर्णन में महल की सुंदरता के बारे में बहुत बातें लिखी। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत सुंदर स्वर में गाती थी। సాధారణంగా రాజుగారి యొక్క భవనం ఏదైతే ఉందో ఆ భవనం యొక్క గొప్పతనం గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, అది బాగానే ఉంటుంది, ఎందుకంటే రాజుగారు కట్టించారు కాబట్టి। మరి ఆ రాజభవనం గురించి గొప్పగా చెప్పడంలో అర్థం ఉంది। అదేవిధంగా అక్కడ రాజుగారి భవనంకి కొంచెం దూరంలో ఒక పొలం ఉందని, అడవి ఉందని, ఆ అడవిలో ఒక పాట పాడే చిలుక ఉందని, అది చాలా అందంగా పాడుతుందని, చాలా మధుర స్వరంలో పాడుతుందని ఆ యాత్రా వృత్తాంతంలో ఆ జనాలు యాత్రికులు రాశారు। సాధారణంగా ఆ యాత్రికులందరూ వచ్చి యాత్ర చేసి రాజమహల్ని వాటన్నిటినీ చూసిన తర్వాత మా యాత్ర ఇట్లా జరిగింది, ఇట్లా సాగింది, రాజమహల్ ఇంత బాగా ఉంది, ఇంత ఇదిగా ఉంది అని చెప్పి రాస్తూ రాజమహల్కి దగ్గరలో ఒక పిచ్చుక, ఒక చిడియా ఉంది, ఒక పక్షి ఉంది, చిలుక ఉంది, ఆ చిలుక అద్భుతంగా పాడుతుంది, ఆ అద్భుతమైనటువంటి పాటల్లో నుంచి చాలా మధుర స్వరంతో పాడుతుంది, చాలా మధురంగా ఉంటుంది ఆ చిలుక పాట, ఆ చిలుకది అని చెప్పి చెప్తూ సాధారణంగా ఆ యొక్క రాజమహల్ గొప్పతనము ప్లస్ ఆ చిలుక యొక్క గొప్పతనం రెండూ రాసేటప్పటికీ ఒక్కసారిగా రాజుగారు షాక్ అవుతారు। చూద్దాం ఇక్కడ। राजा ने इस चिड़िया को कभी नहीं देखा। నిజానికి ఆ పక్షి గురించి రాజుగారు ఎప్పుడూ చూడలేదు। यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। యాత్రికులు రాసినటువంటి యాత్రా వృత్తాంతంలోని ఆ సంఘటనలు చదివిన తర్వాత, ఆ యొక్క పుస్తకం చదివిన తర్వాత రాజుగారికి అర్థమవుతుంది ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి। అప్పటి వరకు రాజుగారికి అక్కడ ఒక అందమైన బాగా పాట పాడే పక్షి ఉంది అని చెప్పి ఎవరికీ తెలీదు। राजा ने उस चिड़िया को देखना चाहा। మరి రాజుగారు ఆ పక్షిని చూడాలనుకున్నాడు। इसलिए अपने सेवकों को बुलाकर कहा, तुम लोग ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। जाओ जंगल से उस चिड़िया को पकड़ लाओ, मैं उनका गाना सुनना चाहता हूँ। భటులారా ఇట్రండి అని చెప్పి రాజుగారు పిలుస్తాడు। ఆ పక్షిని, ఆ చిలుకని, ఆ పాట పాడే చిలుకని నేను ఇవాళే చూడాలనుకుంటున్నాను। ఎన్ని రోజుల నుంచి మీరు నాకు ఎందుకు చెప్పలేదు అక్కడ ఒక పక్షి ఉంటుంది అని, బాగా పాడుతుంది అని చెప్పి? సరే నీహో మీరు వెళ్ళండి, అడవికి వెళ్ళి ఆ పక్షి ఎక్కడ ఉన్నా కూడాను పట్టుకొని రండి అని చెప్పి ఆర్డర్ ఇస్తారు ఎవరు?
తీసుకురండి, ఆమె పాట నేను వినాలనుకుంటున్నాను అని చెప్పి ఆర్డర్ ఇస్తారు రాజుగారు. మరి రాజుగారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెళ్ళాలి కదా. ఎస్, వాళ్ళు అదే చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ పక్షులు అందరూ కూడా అదే ఆలోచనతో ఆ యొక్క సైనికులందరూ కూడా ఆ పక్షిని పట్టుకురావడానికి వెళ్తారు. ఆ సమయంలో మరి వెళ్ళి పట్టుకొస్తారా, రారా? మరి పట్టుకొస్తే ఏ విధంగా పట్టుకొస్తారు, అసలు ఆ జాడ ఎట్లా తెలుస్తుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సెకండ్ పార్ట్లో నేర్చుకుందాం. అర్థమైందా నాయనా? వెరీ గుడ్. మీరందరికీ బాగా అర్థమవుతుందని చెప్పి, ఏమైనా అర్థం కాకపోతే డెఫినెట్గా కామెంట్ రూపంలో నా వాట్సాప్ నెంబర్లో పెడతారని చెప్పి ఆశిస్తూ, ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లెసన్ ఈ ఫస్ట్ పార్ట్ ఇవాళతో ఆపేస్తున్నాను. సెకండ్ పార్ట్ రేపు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.